ప్రేక్షక దేవుళ్లందరికీ నమస్కారం. ఈ సృష్టిలో మానవ జన్మ ఎంతో గొప్పది. కాని ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి మనమెంచుకునే మార్గాలు, మనం ఏర్పరచుకునే బంధాలే మనల్ని ఉన్నతంగా నిలబెడతాయి లేదా పాతాళానికి తొక్కివేస్తాయి. మన జీవితంలో మనం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాం. ధన నష్టం, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగంలో ఒడిదుడుకులు ఇలా ఎన్నో ఉంటాయి. కాని మనిషిని మానసికంగా కృంగదీసి కంటికి కనపడని కన్నీటిని తెప్పించే శక్తి కేవలం బంధాలకు మాత్రమే ఉంటుంది. మీరు ఎంత గొప్పవారైనా సరే, మీ చుట్టూ ఉన్న మనుషులతో మీకు ఉండే అనుబంధం సరిగా లేకపోతే, ఆ బంధం మీకు ప్రశాంతతను ఇవ్వకపోతే, మీ జీవితంలో ఎంత సంపద ఉన్నా అది వ్యర్థమే. మరి మన జీవితాన్ని మలుపు తిప్పే ఆ బంధాలు ఎలా ఏర్పడతాయి? అసలు మనకు తెలియకుండానే మనం ఎలాంటి వలయాల్లో చిక్కుకుంటున్నాం? వీటన్నిటికీ సమాధానం సాక్షాత్తు ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎంతో అద్భుతంగా వివరించాడు. ఈరోజు మనం ఆ పరమ రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. మనం ఈ లోతైన జ్ఞాన సాగరంలోకి అడుగుపెట్టే ముందు ఒక చిన్న మాట. ఇలాంటి అద్భుతమైన ధార్మిక విశేషాలు, మన సనాతన ధర్మంలో దాగవున్న జీవన రహస్యాలు, పురాణగాథలు మీకు ఎప్పటికప్పుడు అందాలంటే మా ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో మీరు కూడా ఒక భాగం కావాలి. ఈ ప్రయత్నం మీకు నచ్చితే, మీ హృదయానికి హత్తుకుంటే తప్పకుండా మీ అభిమానాన్ని మాకు తెలియజేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం మాకు ఎంతో బలం. అలాగే ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచడం కూడా ఒక పుణ్యకార్యమే అని గుర్తుంచుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన జీవితాలను మార్చేయగల ఆ భగవద్గీత సారాంశంలోకి వెళ్ళిపోదాం. దయచేసి ఈ కథనాన్ని చివరి వరకు శ్రద్ధగా వినండి, ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదమే. మనం మహాభారత యుద్ధ రంగానికి వెళ్దాం. కురుక్షేత్రం సిద్ధంగా ఉంది. ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యే అవకాశముంది. శంఖాల నాదాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏనుగుల ఫీంకారాలు, గుర్రాల సకిలింపులు, వీరుల సింహనాదాలతో ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోతోంది. అటువైపు కౌరవ సైన్యం సముద్రంలా కనబడుతోంది. ఇటువైపు పాండవ సైన్యం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. కాని సరిగ్గా ఆ సమయంలో ఆ యుద్ధభూమి మధ్యలో ఒక రథం నిలబడింది. ఆ రథం మీద సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు సారథిగా, ఆయన వెనుక విల్లు చేతబట్టి అర్జునుడు మహారాథిగా ఉన్నారు. ప్రపంచాన్ని జయించగల శక్తి ఉన్న అర్జునుడు ఆ క్షణంలో తన చేతిలోని గాండీవాన్ని జారవిడిచాడు. అతని కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. శరీరం వణికిపోతోంది. అర్జునుడి బాధకు కారణం భయం కాదు. అర్జునుడిని కృంగదీసింది శత్రువుల బలం కాదు. అతడిని ముంచేసింది కేవలం బంధం. అవును, ఎదురుగా ఉన్నది తన తాతలు, గురువులు, సోదరులు, బంధుమిత్రులు. వారందరితో తనకు ఉన్న రక్త సంబంధం, వారితో గడిపిన కాలం, వారితో పెనవేసుకున్న అనురాగం ఇప్పుడు అర్జునుడిని కర్తవ్యం చేయకుండా అడ్డుకుంటోంది. అర్జునుడు కృష్ణుడితో అంటాడు, కృష్ణా, నాకు రాజ్యం వద్దు, సుఖాలు వద్దు. నా వాళ్లను చంపి నేను పొందే విజయం నాకు ఎందుకు? రక్తంతో తడిసిన భోగాన్ని నేను అనుభవించలేను. ఈ బంధాలను తెంచుకోవడం కంటే అడవులకు వెళ్లి భిక్షాటన చేసుకోవడం మేలు కదా అని విలపిస్తాడు. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగా ఆలోచించాలి. ఇది కేవలం అర్జునుడి సమస్య మాత్రమేనా? కాదు, ఇది మన అందరి సమస్య. మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాం. మనకు హాని చేసేవాళ్లను, మనల్ని మోసం చేసేవాళ్లను, లేదా మన ప్రగతికి అడ్డుపడే వాళ్లను కూడా మనం వదిలించుకోలేం. కారణం ఆ బంధం. వాళ్లు నావాళ్లు, వాళ్లు లేకుండా నేను ఉండలేను, వాళ్లు మారతారేమో అనే ఆశతో మనం విషపూరితమైన బంధాలను కూడా భరిస్తూ ఉంటాం. ఆ బంధం మనల్ని కాల్చేస్తున్నా సరే, మనం దానిని గట్టిగా పట్టుకుని వేలాడుతూ ఉంటాం. అర్జునుడిలాగే మనం కూడా విషాదంలో మునిగిపోతాం. మన మనస్సు పనిచేయదు. ఏది ధర్మం, ఏది అధర్మం అనేది తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతాం. సరిగ్గా అప్పుడే జగద్గురువు అయిన శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఎంతో అర్థముంది. అర్జునుడి అజ్ఞానాన్ని చూసి, మనిషి బంధాల వలయంలో ఎలా చిక్కుకుంటాడో చూసి పరమాత్ముడు నవ్వాడు. కృష్ణుడు అర్జునుడికి నేరుగా యుద్ధం చేయమని చెప్పలేదు. ముందుగా అతడికి అసలు ఈ బంధాలు ఎలా ఏర్పడతాయి, మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఈ సృష్టిని నడిపించే గుణాలు ఏమిటి అనే గొప్ప విజ్ఞానాన్ని బోధించడం మొదలుపెట్టాడు. కృష్ణుడు అంటాడు, ఓ అర్జునా, నువ్వు దేని గురించి అయితే బాధపడకూడదో దాని గురించి బాధపడుతున్నావు.
పైగా పండితుడిలా మాట్లాడుతున్నావు. అసలు ఈ బంధాలు నువ్వు అనుకుంటున్నట్లుగా కేవలం మనుషుల మధ్య ఉండేవి కావు. అవి ప్రకృతి గుణాల వల్ల ఏర్పడేవి. మనం అనుకుంటాం, మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామని, లేదా ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నామని. కాని గీతాచార్యుడు చెప్పేది ఏమిటంటే, ఆ ప్రేమగాని, ఆ ద్వేషంగాని, ఆ అనుబంధంగాని కేవలం మనలో ఉన్న గుణాల ప్రభావం మాత్రమే. ప్రకృతి 3 గుణాలతో నిర్మితమై ఉంది. అవి సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. ఈ 3 గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కాని ఏ గుణం ఎక్కువగా ఉంటే ఆ మనిషి ప్రవర్తన, ఆలోచనలు, అతడు ఎంచుకునే బంధాలు దానికి అనుగుణంగానే ఉంటాయి. ఇది చాలా లోతైన విషయం. దీనిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేకపోతే మన జీవితాంతం తప్పుడు మనుషుల కోసం కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటాం. ఉదాహరణకు, మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరితో మాట్లాడితే మనస్కి చాలా ప్రశాంతంగా ఉంటుంది. వారి దగ్గర కూర్చుంటే చాలు, మన కష్టాలనీ మర్చిపోతాం. ఇంకొందరితో ఉంటే ఎప్పుడూ ఏదో ఒక గొడవ, ఆవేశం, పోటీతత్వముంటుంది. వారిని చూస్తేనే మనలో తెలియని అలజడి మొదలవుతుంది. ఇక మరికొందరు ఉంటారు, వారితో స్నేహం చేస్తే మన బుద్ధి మందగస్తుంది, సోమరితనం పెరుగుతుంది, చెడు అలవాట్లు అంటుకుంటాయి, జీవితం నాశనం అవుతుంది. ఎందుకని ఇలా జరుగుతుంది? అందరూ మనుష్యులే కదా? అందరిలోనూ ఆత్మ ఒక్కటే కదా? మరి ఎందుకీ తేడా? శ్రీకృష్ణుడు భగవద్గీతలోని 14వ అధ్యాయంలోనూ, 17వ అధ్యాయంలోనూ, 18వ అధ్యాయంలోనూ ఈ గుణాల గురించి, అవి మన సంబంధాలను ఎలా శాసిస్తాయి అనే దాని గురించి సవివరంగా చెప్పాడు. మన ఆహారం, మన నిద్ర, మన దానం, మన తపస్సు, చివరకు మన బంధాలు కూడా ఈ 3 గుణాల ఆధారంగానే 3 రకాలుగా విభజించబడ్డాయి. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాం అనేదాన్ని బట్టే మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఒక తప్పుడు బంధం స్వర్గంలాంటి జీవితాన్ని కూడా నరకంగా మార్చేయగలదు. అదే ఒక మంచి బంధం నరకంలాంటి పరిస్థితుల్లో కూడా అమృతాన్ని చిలికించగలదు. కాని సమస్య ఎక్కడ వస్తుందంటే, మనం ఆ బంధం యొక్క స్వభావాన్ని గుర్తించలేకపోవడమే. పైకి తీయగా కనిపించే ప్రతి మాట నిజమైన ప్రేమ అనుకుంటాం. మనల్ని పొగడే ప్రతి ఒక్కరూ మన శ్రేయోభిలాషులు అనుకుంటాం. కాని ఆకర్షణ వేరు, ప్రేమ వేరు. అవసరం వేరు, అనుబంధం వేరు. ఈ తేడా తెలియకనే అర్జునుడు మోహంలో పడ్డాడు. నా తాత, నా గురువు అనే మమకారంతో ధర్మాన్ని మర్చిపోయాడు. అప్పుడు కృష్ణుడు అతనికి జ్ఞానోదయం చేస్తూ, అర్జునా, ఈ దేహాలు శాశ్వతం కాదు, బంధాలు శాశ్వతం కాదు. కాని ఈ బంధాల వెనుక ఉన్న కర్మలు, వాటి ప్రభావం మాత్రం ఆత్మను వదలవు. అందుకే నువ్వు ఏ బంధంలో ఉన్నావో అది ఏ రకమైనదో తెలుసుకోవాలి అని హెచ్చరించాడు. ఇప్పుడు మనం కృష్ణుడు చెప్పిన ఆ 3 రకాల బంధాలను ఒక్కొక్కటిగా విడమరచి తెలుసుకుందాం. ఇది కేవలం పురాణ కాలానికి సంబంధించిన విషయం కాదు. ఈనాడు మన సమాజంలో, మన ఇళ్లలో, మన ఆఫీసుల్లో మనం రోజు చూస్తున్నదే. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, స్నేహితుల మధ్య ఉండే సంబంధాలని ఈ 3 రకాలలో ఏదో ఒకదాని కిందికి వస్తాయి. మీ బంధం ఏ రకమో మీకు తెలిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే. శ్రీకృష్ణుడు ముందుగా అత్యంత ప్రమాదకరమైన, మనిషిని పతనం వైపు నడిపించే ఒక రకమైన బంధం గురించి హెచ్చరించాడు. ఇది చూడటానికి చాలా గాఢంగా అనిపిస్తుంది. నేను నువ్వు లేకుండా బతకలేను అనిపించేలా ఉంటుంది. కాని లోపల మాత్రం అది ఒక చీకటి గది లాంటిది. అందులో వెలుతురు ఉండదు, విచక్షణ ఉండదు. కేవలం అజ్ఞానం రాజ్యమేలుతుంది. దీనిని కృష్ణుడు తామసిక బంధం లేదా అజ్ఞానంతో కూడిన బంధం అని పిలిచాడు. చాలామంది యువతీ యువకులు, ఎంతోమంది పెద్దవారు కూడా తెలియకుండానే ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. అసలు ఈ తామసిక బంధమంటే ఏమిటి? అది ఎలా మొదలవుతుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? మనం దీనిని లోతుగా గమనిస్తే మన చుట్టూ ఉన్న చాలా సంబంధాలు ఎందుకు విఫలమవుతున్నాయో అర్థమవుతుంది. ఒక వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటూ పక్కవారిని కూడా నాశనం చేసే బంధం ఇది. ఇది ప్రేమ పేరుతో జరిగే ఒక హింస లాంటిది అనుకోవచ్చు. కాని విచిత్రం ఏమిటంటే, ఇందులో చిక్కుకున్న వారికి అది హింసగా అనిపించదు. అదేదో గొప్ప త్యాగం అనుకుంటారు, లేదా విధిరాత అనుకుంటారు. కృష్ణుడు అర్జునుడికి వివరిస్తూ, ఓ పార్థా,
ఎప్పుడైతే ఒక వ్యక్తికి యుక్తాయుక్త విచక్షణ నశిస్తుందో, ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో బంధాన్ని ఏర్పరుచుకుంటాడో అది తామసిక బంధం అవుతుంది అని చెప్పాడు. మనం తరచుగా వార్తల్లో చూస్తుంటాం, లేదా మన పక్కింటి గొడవల్లో వింటూ ఉంటాం. ఒకరిని ఒకరు అనుమానించుకోవడం, చిన్న విషయానికే పెద్ద గొడవలు చేసుకోవడం, కొట్టుకోవడం, మళ్లీ కలిసిపోవడం. ఇదంతా ప్రేమ అనుకుంటారు కొందరు. కాని అది ప్రేమ కాదు. అది కేవలం మోహం. అది ఒక మానసిక రుగ్మత. భగవద్గీత ప్రకారం నిద్ర, అలసట, ప్రమాదం, సోమరితనం అనేవి తమోగుణ లక్షణాలు. ఈ లక్షణాలు బంధాలలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందో ఊహించండి. ఒక భర్త తాగుడుకు బానిసై భార్యను హింసిస్తున్నా ఆ భార్య ఇదేనా తలరాత అని భరిస్తూ ఉంటే అది ధర్మమవుతుందా? లేక అజ్ఞానమవుతుందా? లేదా ఒక వ్యక్తి తన స్వార్థం కోసం, తన సుఖం కోసం ఎదుటి వ్యక్తిని వాడుకుంటూ వారిని మానసికంగా బానిసలుగా మార్చుకుంటే అది ఏ రకమైన బంధం? ఈ తామసిక బంధం గురించి కృష్ణుడు చెప్పిన వివరాలు వింటే మన వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇది మనిషిని మనిషిగా ఉండనివ్వదు. జంతువు కంటే హీనంగా మారుస్తుంది. ఇందులో వికాసముండదు, కేవలం వినాశనం మాత్రమే ఉంటుంది. అర్జునుడికి ఈ గుణాల గురించి చెబుతూ కృష్ణుడు ఒక భయంకరమైన సత్యాన్ని బయటపెట్టాడు. అదేంటంటే, మనం అనుకునే ప్రేమ వెనుక, మనం నమ్మే బంధాల వెనుక మన పూర్వజన్మ సంస్కారాలు, మనలోని చీకటి కోణాలు ఎలా దాగ ఉంటాయో వివరించాడు. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా నేను ఈ బంధంలో ఇరుక్కుపోయాను, బయటకు రాలేకపోతున్నాను అని బాధపడ్డారా? లేదా ఎందుకు వీరు నన్ను ఇంతలా బాధిస్తున్నారు అని కుమిలిపోయారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ మొదటి రకమైన బంధం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కృష్ణుడు చెప్పిన మాటల్లోనే చెప్పాలంటే, విషంలా పుట్టి విషంలాగే మిగిలిపోయే బంధమిది. దీనిని గుర్తించడమేలా? దీని బారి నుండి మన మనస్సును, మన ఆత్మను ఎలా కాపాడుకోవాలి? అర్జునుడు అడుగుతాడు, కృష్ణా, అజ్ఞానంతో చేసే స్నేహంగాని, బంధంగాని ఇంత ప్రమాదకరమా? మరి దీనిని ఎలా గుర్తించాలి? ఏ లక్షణాలు కనిపిస్తే మనం జాగ్రత్తపడాలి? దానికి కృష్ణుడు బదులిస్తూ మన మనస్సును మాయచేసే ఆ తామసిక బంధం యొక్క 5 ప్రధాన లక్షణాలను వివరించడం మొదలుపెట్టాడు. ఈ 5 లక్షణాలను గనక మనం మన జీవితంలో లేదా మన చుట్టూ ఉన్నవారిలో గమనిస్తే వెంటనే మేల్కొనాలి. లేకపోతే ఆ బంధం మనల్ని పాతాళానికి లాగేస్తుంది. ఆ లక్షణాలు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే తెలివైనవారు కూడా బోల్తా పడతారు. పైకి ఎంతో అమాయకంగా కనిపించే మనుషుల లోపల ఎంతటి అంధకారముంటుందో కృష్ణుడు వివరిస్తున్నాడు. ఆ మొదటి లక్షణమేమిటంటే భ్రమ. అవును, లేనిది ఉన్నట్లుగా ఊహించుకోవడం. కాని అది కేవలం ఆరంభం మాత్రమే. ఆ తర్వాత వచ్చే లక్షణాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. అసలు ఆ 5 లక్షణాలు ఏమిటి? ఈ తామసిక బంధం మనిషి మెదడును ఎలా మొద్దుబారేలా చేస్తుంది? కృష్ణుడు అర్జునుడి వైపు తీక్షణంగా చూస్తూ గంభీరమైన స్వరంతో ఆ రహస్యాన్ని చెప్పబోతున్నాడు. సరిగ్గా ఆ మాట వినగానే అర్జునుడి గుండె వేగం పెరిగింది. ఎందుకంటే మనం కూడా మనకు తెలియకుండానే ఇటువంటి బంధాలను మోస్తున్నామేమో అనే భయం, ఆసక్తి అక్కడ మొదలైంది. శ్రీకృష్ణుడు తన కుడి చేతిని పైకెత్తి, అర్జునా, విను. లోకంలో చాలామంది ప్రేమ అనుకునేది కేవలం భ్రమ మాత్రమే. ఆ భ్రమ ఎలా ఉంటుందంటే అంటూ ఆగపోయాడు. గాలి నిశ్శబ్దంగా మారింది. సమయం స్తంభించినట్లు అయ్యింది. పరమాత్ముడు చెప్పబోయే ఆ కఠోర సత్యమేమిటి? ఏ బంధమైతే మొదట అమృతంలా అనిపించి చివరకు ప్రాణాలు తీసే విషంలా మారుతుందో దాని అసలు స్వరూపమేమిటి? శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి కళ్లలోకి సూటిగా చూస్తూ ఆ మొదటి, అత్యంత ప్రమాదకరమైన లక్షణాన్ని బయటపెట్టాడు. అదేమిటంటే విచక్షణ లేని అంధత్వం. తామసిక బంధంలో ఉన్న వ్యక్తికి ఎదుటి మనిషి చేస్తున్న తప్పులు కనిపించవు. ఒకవేళ కనిపించినా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడు సరికదా, ఆ తప్పులను సమర్థిస్తూ ఉంటాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై ఉంటాడు. అతన్ని ప్రేమించే వ్యక్తి అతన్ని మార్చడానికి బదులు, పోనీలే, పాపం కష్టాల్లో ఉన్నాడు కదా, అందుకే తాగుతున్నాడు అని సర్ది చెప్పుకుంటారు. ఇది ప్రేమ కాదు, ఇది ఆత్మహత్యతో సమానమని కృష్ణుడు హెచ్చరిస్తున్నాడు. రెండవ లక్షణం ప్రమాదం లేదా ఏమరుపాటు. సాధారణంగా నిజమైన బంధం మనిషిని జాగృతం చేయాలి, మరింత చురుగ్గా మార్చాలి.
కాని ఈ అజ్ఞానంతో కూడిన బంధంలో ఇద్దరు కలిసి సోమరితనంలోకి జారిపోతారు. గంటల తరబడి ఏ పని చేయకుండా వ్యర్థమైన మాటలతో కాలాన్ని చంపేస్తారు. తమ జీవిత లక్ష్యాలను, తమ కుటుంబ బాధ్యతలను గాలికి వదిలేస్తారు. నువ్వు ఉంటే చాలు, నాకు ఈ ప్రపంచంతో పనిలేదు అనే మాటలు సినిమాల్లో వినడానికి బాగుంటాయి. కాని వాస్తవ జీవితంలో అది బాధ్యతారాహిత్యం. ఇద్దరు కలిసి ఒకరినొకరు చీకటి గుహలోకి లాక్కుంటున్నారని అర్థం. ఇది మనిషి పురోగతిని పూర్తిగా అడ్డుకుంటుంది. మూడవ లక్షణం భయం. ఈ రకమైన బంధం నమ్మకం మీద కాకుండా భయం మీద నడుస్తుంది. నేను లేకపోతే తను ఏమైపోతాడో అనే భయం ఒకరిదైతే, నువ్వు నన్ను వదిలేసి వెళ్తే నేను చచ్చిపోతాను అనే బెదిరింపు మరొకరిది. ఎక్కడైతే స్వేచ్ఛ ఉండదో, ఎక్కడైతే ఒకరిని పట్టి ఉంచడానికి భయపెట్టాల్సి వస్తుందో అది ఖచ్చితంగా తామసిక బంధమే. అక్కడ ప్రేమ ఉన్నట్లు అనిపిస్తుంది కాని అది కేవలం ఆసరా కోసం వెతుక్కునే బలహీనత మాత్రమే. బంధం అనేది బలాన్ని ఇవ్వాలి కాని మనల్ని బందీలను చేయకూడదు. ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే భయపడతారో, వారి కోపానికి జడిసి నిజాలు దాస్తారో, అప్పుడు మీరు ఆ బంధంలో బానిసగా మారుతున్నారని గుర్తించాలి. నాలుగవ లక్షణం విషాదం. తామసిక బంధంలో సుఖం కంటే దున్హకమే ఎక్కువ ఉంటుంది. కలిసి ఉన్న కాసేపు ఆనందంగా ఉన్నట్లు అనిపించినా మిగిలిన సమయమంతా అనుమానాలు, ఏడుపులు, గొడవలతోనే గడుస్తుంది. చిన్న చిన్న విషయాలకే పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. ఒకరి గతాన్ని మరొకరు తవ్వుకుంటూ, లేనిపోని నిందలు వేసుకుంటూ మనశ్శాంతిని కోల్పోతారు. అయినా సరే ఆ బంధం నుంచి బయటకు రాలేరు. అదేదో విడదీయరాని కర్మలాగా వారిని వెంటాడుతూనే ఉంటుంది. నిత్యం ఏడుస్తూ ఆ ఏడుపులోనే ఒక రకమైన సంతృప్తిని వెతుక్కోవడం ఈ తమోగుణ లక్షణం. ఇది మనసును పూర్తిగా కుళ్ళిపోయేలా చేస్తుంది. చివరిగా ఐదవ లక్షణం నిద్ర లేదా మత్తు. ఇక్కడ నిద్ర అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు, మెదడు నిద్రపోవడం. ఎదుటి వ్యక్తి మనల్ని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నా, మనల్ని వాడుకుంటున్నా సరే ఏమీ తెలియనట్లుగా ఒక మత్తులో ఉండిపోవడం. మన ఆత్మగౌరవం దెబ్బతింటున్నా సరే స్పందించలేని స్థితిలో ఉండటం. కృష్ణుడు దీనినే ఆత్మవంచన అన్నాడు. మనల్ని మనం మోసం చేసుకుంటూ ప్రపంచం అంతా చెడ్డది, నావాడు మాత్రమే మంచివాడు అని భ్రమపడటం. ఈ 5 లక్షణాలు ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ తక్షణమే మేల్కొనకపోతే ఆ బంధం ఆ వ్యక్తిని సర్వనాశనం చేస్తుందని గీతాచార్యుడు స్పష్టం చేశాడు. అర్జునుడు ఈ మాటలు వింటూనే ఉలిక్కిపడ్డాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత సంక్లిష్టంగా ఉందో అతనికి అర్థమవుతోంది. కృష్ణా, నీవు చెబుతున్నది వింటుంటే భయమేస్తోంది. ఇన్ని అనర్థాలు ఉన్నాయని తెలియక ఎంతోమంది ఇలాంటి బంధాలను ప్రేమిస్తున్నారు కదా, మరి దీనినుంచి బయటపడటమేలా? అసలు ఒక మనిషి ఈ ఊబిలో ఎందుకు దిగుతాడు అని ఆతృతగా అడిగాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో, అర్జునా, మనిషి తనను తాను తెలుసుకోలేనప్పుడు తన లోపల ఉన్న శూన్యాన్ని పూరించుకోవడానికి బయట వ్యక్తులపై ఆధారపడతాడు. ఆతృతలోనే అర్హత లేనివారిని ఆశ్రయిస్తాడు. అది చివరకు బంధనంగా మారుతుంది అని సమాధానమిచ్చాడు. కాని ఇక్కడ ఒక సందేహం వస్తుంది. అందరూ ఇలాంటి పిచ్చి ప్రేమలో ఉండరు కదా. చాలామంది చాలా తెలివిగా లాభనష్టాలు బేరీజు వేసుకుని బంధాలను ఏర్పరచుకుంటారు. మరివారి సంగతి ఏంటి? కొందరు పేరుకోసం, డబ్బుకోసం, పరపతి కోసం స్నేహాలు చేస్తారు, వివాహాలు చేసుకుంటారు. పైకి చూడటానికి ఈ జంటలు చాలా అన్యోన్యంగా, ఆదర్శంగా కనిపిస్తాయి. సమాజంలో వారికి మంచి గౌరవం కూడా ఉంటుంది. వారు ఎప్పుడూ గొడవలు పడకపోవచ్చు, ఒకరినొకరు హింసించుకోకపోవచ్చు. మరి అటువంటి బంధాలు మంచివేనా? అవి మనకు మోక్షాన్ని ఇస్తాయా? లేక వాటి వెనుక కూడా ఏదైనా ప్రమాదం దాగ ఉందా? శ్రీకృష్ణుడు ఇప్పుడు 2వ రకం బంధం గురించి చెప్పడానికి సిద్ధమయ్యాడు. ఇది మొదటి దానికంటే పూర్తిగా భిన్నమైనది. ఇది చూడటానికి బంగారంలా మెరుస్తూ ఉంటుంది. కాని ఆ మెరుపు వెనుక ఒక అగ్నిపర్వతం దాగ ఉంటుంది. అదే రాజసిక బంధం. రజోగుణం ప్రధానంగా కలిగిన వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధం ఇది. ఈనాడు కలియుగంలో 90% బంధాలు ఈ కోవకే చెందుతాయి. దీనిని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం మన ఆఫీసుల్లో, మన బంధువుల్లో, చివరకు మన స్నేహితుల్లో కూడా ఈ రాజసిక లక్షణాలనే చూస్తూ పెరుగుతున్నాం.
రాజసిక బంధం అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కోరికలతో కూడిన ఒప్పందం. ఇక్కడ బంధం కంటే అవసరానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, ఓ కౌంతేయా, రజోగుణం అనేది ఆశ, తృష్ణ మరియు సంగం వల్ల పుడుతుంది. ఇది మనిషిని కర్మలకు కట్టిపడేస్తుంది. ఈ గుణంతో ఏర్పడే బంధాలు ఎప్పుడూ నాకేంటి లాభం అనే పునాదిమీదే ఉంటాయి. ఎంత కఠినమైన సత్యం కదా! మనం ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు వారినుంచి మనం ఏదో ఆశిస్తాం. అది డబ్బో, అందమో, హోదాలో, లేక మానసిక ఆనందమో. ఆశ తీరినంతకాలం ఆ బంధం గొప్పగా ఉంటుంది. కాని ఆశకు భంగం కలిగితే, ఉదాహరణకు ఒక వ్యక్తిని అతని అందం చూసి పెళ్లి చేసుకున్నామనుకోండి. రేపు ఏదైనా ప్రమాదంలో ఆ అందం పోతే ఆ ప్రేమ నిలబడుతుందా? లేదా ఒక వ్యక్తిని అతని ఆస్తి చూసి స్నేహం చేశామనుకోండి. ఆస్తి పోతే ఆ స్నేహముంటుందా? ఉండదు. ఎందుకంటే ఆ బంధం వ్యక్తితో ఏర్పడింది కాదు, ఆ వ్యక్తి దగ్గర ఉన్న వస్తువుతో ఏర్పడింది. దీనినే కృష్ణుడు రాజసిక బంధం అన్నాడు. ఇది చాలా చంచలమైనది. ఎప్పుడూ ఒక కుదురుగా ఉండదు. సముద్రంలో అలల్లాగా ఎప్పుడూ ఎగసిపడుతూనే ఉంటుంది. ఈరోజు ఉన్నంత ప్రేమ రేపు ఉండదు. కారణం, కోరికలు మారుతూ ఉంటాయి కాబట్టి. ఈ రాజసిక బంధంలో ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉంటుందో కృష్ణుడు అద్భుతంగా వివరించాడు. వీరి ప్రేమ ప్రదర్శనలా ఉంటుంది. నలుగురిలో తమ బంధం ఎంత గొప్పదో చూపించుకోవాలనే తాపత్రయం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం, గొప్ప గొప్ప ప్రదేశాలకు వెళ్లడం, అందరూ తమ జంటను చూసి అసూయపడాలని కోరుకోవడం, ఇవన్నీ రజోగుణ లక్షణాలే. లోపల ఎంత ఖాళీగా ఉన్నా పైకి మాత్రం ఆర్భాటంగా బతుకుతారు. వీరి మధ్య సంభాషణలు కూడా ఎప్పుడూ నేను నీకు అది చేశాను, నువ్వు నాకు ఏం చేశావు అనే లెక్కలతోనే సాగుతాయి. ప్రేమ వ్యాపారంగా మారే స్థితి ఇది. అర్జునుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. కృష్ణా, మనిషి అన్నాక కోరికలు ఉండటం సహజం కదా? మరి భార్యాభర్తలు ఒకరినుంచి ఒకరు సుఖాన్ని కోరుకోవడం, స్నేహితులు సహాయాన్ని ఆశించడం తప్పా? దానిని నీవు ఎందుకు తప్పుగా చూస్తున్నావు అని అడిగాడు. ఇది మనందరికీ వచ్చే సందేహమే. అవసరాలు తీర్చుకోవడం తప్పెలా అవుతుంది? దానికి పరమాత్ముడు ఇచ్చిన సమాధానం మన కళ్ళు తెరిపిస్తుంది. కృష్ణుడు ఏమన్నాడంటే, అర్జునా, అవసరం కోసం దగ్గరవ్వడం తప్పు కాదు. కాని అవసరమే బంధానికి ప్రాణమైనప్పుడు ఆ అవసరం తీరాక ఆ బంధం శవంగా మారుతుంది. రాజసిక బంధంలో త్యాగానికి చోటులేదు, కేవలం హక్కుల పోరాటమే ఉంటుంది. రాజసిక బంధం మనిషిలో అహంకారాన్ని పెంచుతుంది. నా భార్య ఇంత అందగత్తే, నా భర్త ఇంత సంపాదిస్తున్నాడు, నా కొడుకు అంత గొప్ప పొజిషన్లో ఉన్నాడు అని చెప్పుకోవడంలో ఉన్న ఆనందం ఆ మనిషితో మనసు విప్పి మాట్లాడటంలో వీరికి దొరకదు. ఎదుటి వ్యక్తిని తమ ఆస్తిగా భావిస్తారు. వారిమీద పెత్తనం చెలాయించాలనుకుంటారు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి తమ మాట వినరో, తమ అంచనాలకు తగ్గట్టు నడుచుకోరో, అప్పుడు విపరీతమైన కోపం, ద్వేషం పుట్టుకొస్తాయి. నిన్నటిదాకా ప్రాణంగా చూసుకున్నవారే ఒక్కసారిగా బద్ధ శత్రువులుగా మారిపోతారు. మనం కోర్టుల చుట్టూ తిరిగే విడాకుల కేసులను చూస్తే అందులో ఎక్కువ శాతం ఈ రాజసిక బంధాల పర్యవసానమే. ఈ బంధంలో ఉన్న మరో ప్రమాదం పోటీతత్వం. భార్యాభర్తల మధ్య లేదా స్నేహితుల మధ్య ఒక తెలియని పోటీ ఉంటుంది. నీకంటే నేనే ఎక్కువ, నా మాటే నెగ్గాలి అనే పంతముంటుంది. గొడవ జరిగినప్పుడు ఎవరు ముందు తగ్గాలో ఎవరికీ తెలియదు. ఎవరికి వారు తమదే న్యాయం అని వాదిస్తారు. రాజీ పడటం అంటే ఓడిపోవడమే అని భావిస్తారు. ఈ అహంకారమే వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే మంచమీద పడుకుంటారు, కాని వారి మనసుల మధ్య కిలోమీటర్ల దూరముంటుంది. ఇది చాలా బాధాకరమైన స్థితి. పైకి నవ్వుతూ ఉంటారు కాని లోపల ఒంటరితనంతో కుమిలిపోతుంటారు. కృష్ణుడు ఇంకా లోతుగా విశ్లేషిస్తూ ఈ రజోగుణం మనిషిని ఎప్పుడూ అసంతృప్తిలోనే ఉంచుతుందని చెప్పాడు. ఎంత పొందినా ఇంకా ఏదో కావాలనే దాహం. నా భర్త ఇంకా ఎక్కువ ప్రేమించాలి, నా పిల్లలు ఇంకా గొప్పగా ఉండాలి అనే అత్యాశ వారిని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఉన్నదానితో తృప్తిపడరు, లేనిదానికోసం పాకులాడుతారు. ఈ పరుగు పందెంలో అసలైన అనుబంధం, ఆప్యాయత నలిగిపోతాయి. చివరికి వృద్ధాప్యం వచ్చేసరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆస్తులు ఉంటాయి,
అంతస్తులు ఉంటాయి, కాని గుండె నిండా ప్రేమించిన జ్ఞాపకాలు మాత్రముండవు. కేవలం రాజీ పడిన రోజులు, సర్దుకుపోయిన సందర్భాలే మిగులుతాయి. అయితే ఈ రాజసిక బంధం మరీ తామసిక బంధం అంత ప్రమాదకరమైనది కాకపోవచ్చు. ఇందులో మనుషులు సోమరిగా ఉండరు, ఎంతో కొంత సాధిస్తారు. కాని ఇది మనిషికి శాంతిని ఇవ్వదు. ఇది ఒక మంటలాంటిది. చలిగా ఉన్నప్పుడు వెచ్చదనాన్ని ఇస్తుంది, కాని దగ్గరికి వెళ్తే కాలుతుంది. దీనిని నియంత్రించడం చాలా కష్టం. ఈ అగ్నిలో పడి మిడతల్లా మాడిపోవడమే తప్ప ఆత్మజ్ఞానాన్ని పొందడం అసాధ్యం. మరి దీనికి పరిష్కారం లేదా? ఈ వ్యాపార ధోరణి నుంచి బయటపడి నిస్వార్థమైన ప్రేమను పొందడం ఎలా? అసలు అటువంటి ప్రేమ ఈ లోకంలో సాధ్యమేనా? అర్జునుడి ముఖంలో ఇప్పుడు ఒక రకమైన నిరాశ కనిపిస్తోంది. కృష్ణా, అజ్ఞానంతో కూడిన బంధం వద్దన్నావు, అవసరంతో కూడిన బంధం ప్రమాదం అన్నావు. మరి మనిషికి దిక్కేది? ఒంటరిగా బతకడమే శరణ్యమా? ఈ లోకంలో నిజమైన, స్వచ్ఛమైన బంధం అంటూ ఏది లేదా? ఒకరినొకరు అర్థం చేసుకుని, ఎలాంటి ఆపేక్ష లేకుండా ఆత్మతో ఆత్మ కలిసే బంధం కేవలం ఋషులకే సాధ్యమా? మాలాంటి సామాన్యులకు అది అందదా? అని దీనంగా అడిగాడు. అర్జునుడి ఆవేదన చూసి పరమాత్ముడు మళ్లీ నవ్వాడు. ఆ నవ్వులో 1000 వెన్నెలల కాంతి ఉంది. నిరాశ పడకు అర్జునా. బురదనుంచే పద్మం పుడుతుంది. చీకటినుంచే వెలుగు వస్తుంది. ఈ 2 రకాల బంధాలకు అతీతమైనది, దేవతలు సైతం మెచ్చేది, మనిషిని దైవం వైపు నడిపించేది మరొక బంధముంది. అది చాలా అరుదైనది. 1,000,000 మందిలో ఒకరికి మాత్రమే అది దక్కుతుంది. కాని ఎవరికి అది దక్కుతుందో వారి జీవితం ధన్యమైపోతుంది. అదే సాత్విక బంధం. సత్వగుణంతో ఏర్పడే ఆ బంధం ఎలా ఉంటుందో, దాని లక్షణాలు ఏమిటో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. అది ప్రేమకు, ఆరాధనకు మధ్య ఉండే ఒక గొప్ప అనుభూతి. ఆ సాత్విక బంధం గురించి కృష్ణుడు చెప్పబోతుంటే యుద్ధభూమిలోని గాలికూడా పవిత్రంగా మారినట్లు అనిపించింది. అసలు ఏ కోరిక లేకుండా ఒకరిని ప్రేమించడం సాధ్యమేనా? ఎదుటివారి ఆనందమే తన ఆనందంగా భావించే స్థితి ఎలా వస్తుంది? ఆ బంధంలో గొడవలు ఉండవా? అపార్థాలు రావా? సాత్విక బంధంలో ఉన్నవారు ప్రపంచాన్ని ఎలా చూస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ కృష్ణుడు చెప్పే సమాధానం మన జీవిత గమనాన్ని మార్చేస్తుంది. ఆ అద్భుతమైన 3వ రకం బంధం గురించి, దాని రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అది తెలిస్తేనే మన బంధాలను మనం సరిదిద్దుకోగలం. కృష్ణుడు తన గొంతును సవరించుకుని ఒక పరమ రహస్యాన్ని చెప్పడానికి ఉపక్రమించాడు. అర్జునా, విను. సాత్విక బంధం అనేది 2 శరీరాల కలయిక కాదు, 2 ఆత్మల ప్రయాణం. అది మొదలవ్వడమే ఒక దివ్యమైన సంకల్పంతో మొదలవుతుంది. దానిని గుర్తించడానికి 3 ప్రధాన చిహ్నాలు ఉన్నాయి. ఆ 3 చిహ్నాలు ఎవరి బంధంలో అయితే కనిపిస్తాయో సాక్షాత్తు నేనే వారి మధ్య నివసిస్తాను అని వాగ్దానం చేశాడు. ఇంతకీ దేవుడే మెచ్చే ఆ 3 చిహ్నాలు ఏమిటి? ఆ సాత్విక బంధం మనకు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ లేకపోతే మన ప్రస్తుత బంధాన్ని ఆ స్థాయికి ఎలా మార్చుకోవాలి? ఈ విషయాలు తెలియాలంటే మనం కృష్ణుడి తదుపరి మాటలను చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే అక్కడే అసలైన పరిష్కారముంది. మన కష్టాలకు, కన్నీళ్లకు ముగింపు పలికే మంత్రం అక్కడే ఉంది. శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుతమైన సాత్విక బంధం గురించి వినడానికి అర్జునుడితో పాటు మనం కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాం. కృష్ణుడు తన దివ్యమైన వాక్కుతో ఆ 3వ రకం బంధాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు. అర్జునా, ఈ ప్రపంచంలో చాలామంది ప్రేమ అంటే ఒక ఆకర్షణ అనుకుంటారు, లేదా ఒక అవసరం అనుకుంటారు. కాని సాత్విక బంధం అనేది ఒక బాధ్యత, ఒక యజ్ఞం లాంటిది. ఇది సత్వగుణం నుండి పుడుతుంది. సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశవంతమైనది, ఎలాంటి మలినాలు లేనిది. అటువంటి మనసున్న వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం ఎలా ఉంటుందో తెలుసా? అది మొదట్లో చేదుగా అనిపించినా చివరికి అమృతంలా మారుతుంది. అదే రాజసిక బంధమైతే మొదట్లో అమృతంలా ఉండి చివరలో విషంలా మారుతుంది. ఈ ఒక్క సూత్రం అర్థమైతే మనిషి జీవితం మారిపోతుంది. మనం ఈ మాటను లోతుగా విశ్లేషించుకోవాలి. మొదట్లో చేదుగా ఉండటం అంటే అర్థమేమిటి? సాత్విక బంధంలో ఒకరినొకరు మెప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పరు. నిజం ఎంత కఠినంగా ఉన్నా సరే ముఖం మీదే చెప్పేస్తారు. ఉదాహరణకు, భర్త ఏదైనా తప్పు చేస్తుంటే
భార్య అతనికి భయపడో గొడవ అవుతుందనో మౌనంగా ఉండదు. అది అతనికి ఇష్టం లేకపోయినా, కోపం వచ్చినా సరే అతని శ్రేయస్సు కోసం ఆ తప్పును ఎత్తిచూపుతుంది, వారిని సరిదిద్దుతుంది. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు కావలసినవన్నీ ఇవ్వడం ప్రేమ కాదు, వారికి ఏది మంచో అది మాత్రమే ఇవ్వడం ప్రేమ. పిల్లలు ఏడిచినా సరే వారికి క్రమశిక్షణ నేర్పించడం సాత్విక లక్షణం. ఇది ఆ క్షణానికి కష్టంగా, చేదుగా అనిపించవచ్చు. కాని భవిష్యత్తులో అదే ఆ పిల్లల జీవితాన్ని, ఆ భర్త వ్యక్తిత్వాన్ని బంగారు మయంగా మారుస్తుంది. అందుకే కృష్ణుడు దీనిని పరిణామంలో అమృతం అని పిలిచాడు. సాత్విక బంధం యొక్క మరొక గొప్ప లక్షణమేమిటంటే, ఇందులో స్వేచ్ఛ ఉంటుంది. రాజసిక, తామసిక బంధాల్లో ఎదుటి వ్యక్తిని కట్టిపడేయాలనే తపన ఉంటుంది. నువ్వు నా మాట మాత్రమే వినాలి, నాతోనే ఉండాలి అనే ఆంక్షలు ఉంటాయి. కాని సాత్విక ప్రేమలో ఎదుటి వ్యక్తి ఎదుగుదలను కోరుకుంటారు. ఒక పక్షిని ప్రేమిస్తే పంజరంలో బంధించడం కాదు, దానికి ఆకాశంలో ఎగిరే శక్తిని ఇవ్వడం నిజమైన ప్రేమ అని నమ్ముతారు. భార్యాభర్తల మధ్య అయినా సరే ఒకరి ఆశయాలకు మరొకరు అడ్డంకిగా మారరు, నిచ్చెనగా మారుతారు. నీ గెలుపు నా గెలుపు అనుకునే విశాలమైన హృదయం ఇక్కడ ఉంటుంది. ఈర్ష్యకు, అసూయకు ఇక్కడ తావు ఉండదు. ఎందుకంటే వీరి దృష్టి శరీరాలమీద కాదు, ఆత్మమీద ఉంటుంది. అర్జునుడికి వచ్చిన సందేహం మనకు వస్తుంది. కృష్ణా, మరి సాత్విక బంధంలో గొడవలు రావా? వీరు ఎప్పుడూ నవ్వుతూ శాంతంగానే ఉంటారా అని. దానికి కృష్ణుడు చిరునవ్వుతో చెప్పిన సమాధానం చాలా ఆచరణాత్మకమైనదే. అర్జునా, సాత్విక గుణం కలిగిన వారు కూడా మనుషులే. వారి మధ్య కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. కాని ఆ గొడవ పడే విధానంలోనే తేడా ఉంటుంది. రాజసిక మనుషులు గొడవపడితే ఎవరు గెలిచారు అనేది చూస్తారు. కాని సాత్విక మనుషులు ఏది ధర్మం అనేది చూస్తారు. గొడవ జరిగినప్పుడు ఒకరినొకరు నిందించుకోరు, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వారి కోపం నీటిమీద రాత లాంటిది, వెంటనే చెరిగపోతుంది. కాని మూర్ఖుల కోపం రాతిమీద రాత లాంటిది, ఎప్పటికీ పోదు. సాత్విక బంధంలో క్షమించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనిషి అన్నాక తప్పులు చేయడం సహజమని వారికి తెలుసు. కృష్ణుడు ముందు చెప్పినట్లుగా ఈ బంధంలో పరమాత్ముడు ఉన్నాడని చెప్పడానికి 3 ప్రధాన చిహ్నాలు కనిపిస్తాయి. అందులో మొదటిది శాంతి. మీరు ఆ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మీ మనసులో అనవసరమైన ఆలోచనలు ఆగిపోతాయి. ఒక తెలియని ప్రశాంతత ఆవరిస్తుంది. ఏమీ మాట్లాడకపోయినా సరే మౌనంలోనే ఎంతో భావం అర్థమవుతుంది. ఆ వ్యక్తి పక్కన ఉంటే చాలు, ప్రపంచం అంతా మన వైపు ఉన్నంత ధైర్యం వస్తుంది. ఆ బంధం మీకు అలజడిని ఇవ్వదు, ఆశ్రయాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో చాలామంది కోరుకునేది ఉత్కంఠ, థ్రిల్. కాని నిజమైన బంధం ఇవ్వాల్సింది భద్రత, శాంతి. మీ జీవిత భాగస్వామి లేదా స్నేహితుడి దగ్గర మీకు ఈ శాంతి లభిస్తోందంటే మీరు సాత్విక బంధంలో ఉన్నట్లే. రెండవ చిహ్నం జ్ఞానం మరియు ప్రేరణ. సాత్విక బంధం మనల్ని ఎప్పుడూ మంచివైపు నడిపిస్తుంది. ఆ వ్యక్తితో సాంగత్యం వల్ల మీలో మంచి అలవాట్లు పెరుగుతాయి. దైవ చింతన, సేవాభావం, ఇతరులకు సహాయం చేయాలనే గుణం మీలో పెరుగుతుంటే అది ఖచ్చితంగా సాత్విక బంధమే. ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం చెడిపోయామా, బాగుపడ్డామా అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే చాలు. సాత్విక మిత్రుడు తప్పు చేయనివ్వడు, ఒకవేళ చేస్తే సహించడు. కర్ణుడి పట్ల దుర్యోధనుడి స్నేహం గొప్పదని లోకం అనుకుంటుంది. కాని కృష్ణుడు దానిని తామసిక స్నేహం అన్నాడు. ఎందుకంటే ఆ స్నేహం కర్ణుడిని అధర్మం వైపు నడిపించింది, మరణం వైపు నెట్టింది. కాని అర్జునుడికి కృష్ణుడితో ఉన్న స్నేహం సాత్వికమైనది. అది అర్జునుడిని యుద్ధం వైపు కాదు, ధర్మం వైపు నడిపించింది. మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దే బంధమే నిజమైన బంధం. మూడవ చిహ్నం, అన్నింటికంటే ముఖ్యమైనది, నిస్వార్థం లేదా త్యాగబుద్ధి. సాత్విక బంధంలో నాకేంటి అనే ప్రశ్న రాదు. నేను నీకేం చేయగలను అనే ఆలోచనే ఉంటుంది. ఇది చెప్పడానికి సులభంగానే ఉంటుంది కాని ఆచరించడం చాలా కష్టం. మన ఆనందాన్ని పక్కనపెట్టి ఎదుటివారి ఆనందం కోసం సంతోషంగా త్యాగం చేయడం కేవలం సత్వగుణం ఉన్నవారికే సాధ్యం. వృద్ధాప్యంలో జబ్బు చేసిన భార్యకు సేవ చేస్తున్న భర్తలో కామముండదు, ధన ఆశ ఉండదు. కేవలం కృతజ్ఞత, బాధ్యత,
అనురాగముంటాయి. అది సాత్విక బంధం అంటే. అందమున్నప్పుడు ప్రేమించడం కాదు, అన్ని శక్తులూ ఉడిగిపోయినప్పుడు కూడా తోడుగా నిలబడటమే ఈ బంధం యొక్క గొప్పతనం. ఈ విషయాలన్నీ విన్న తర్వాత అర్జునుడి కళ్లలో ఒక కొత్త కాంతి కనిపించింది. బంధాల పట్ల ఉన్న మోహం తొలగిపోయి ఒక స్పష్టత వచ్చింది. కాని వెంటనే అతని మనసులో మరో పెద్ద ప్రశ్న మెదిలింది. ఇది మనందరినీ వేధించే ప్రశ్న. కృష్ణా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. సాత్విక బంధం గొప్పదే. కాని ఈ కలియుగంలో మనుషులు స్వచ్ఛంగా లేరు కదా. నేను సాత్వికంగా ఉండాలనుకున్నా, నా భర్తో, నా భార్యో, నా స్నేహితుడో రాజసికంగానో, తామసికంగానో ఉంటే నేనేం చేయాలి? విషమున్న గిన్నెలో పాలు పోస్తే అవి కూడా విషమైపోతాయి కదా. మరి చెడ్డ గుణాలు ఉన్నవారితో కలిసి ఉంటూ మనం సాత్వికంగా ఎలా ఉండగలం? వారిని మార్చాలా, లేక వదిలేయాలా? ఇది చాలా క్లిష్టమైన సమస్య. మనలో చాలామంది మంచిగా ఉండాలనుకుంటారు. కాని మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని ఉండనివ్వరు. వారి ప్రవర్తన, వారి మాటలు మనల్ని రెచ్చగొడతాయి. మనం కూడా వారితో పాటు అరవాల్సి వస్తుంది, గొడవ పడాల్సి వస్తుంది. చివరకు మనం కూడా మన సహనాన్ని కోల్పోయి వారి స్థాయికి దిగజారిపోతాం. మరి దీనికి పరిష్కారం లేదా? ఒక తామసిక వ్యక్తిని ప్రేమతో మార్చగలమా, లేక దూరంగా వెళ్ళిపోవడమే మార్గమా? గీతాచార్యుడు దీనికి సంబంధించి ఒక అద్భుతమైన, ఆచరణాత్మకమైన రహస్యాన్ని చెప్పాడు. దానినే గుణాతీత స్థితి మరియు సంస్కరణ అంటారు. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జునా, ఇతరుల గుణాలు నిన్ను ప్రభావితం చేస్తున్నాయంటే నీలో ఇంకా అస్థిరత ఉందని అర్థం. నీవు నిజంగా సాత్విక స్థితిలో ఉంటే బురదలో ఉన్న పద్మం అంటుకోకుండా ఉన్నట్లుగా నువ్వు కూడా నిర్లిప్తంగా ఉండగలవు. కాని ఇది సామాన్యులకు ఎలా సాధ్యం? రోజువారీ జీవితంలో ఒకే ఇంట్లో ఉంటూ నిత్యం గొడవలు పడే వ్యక్తుల మధ్య ఈ స్థితిని సాధించడం ఎలా? కృష్ణుడు ఇక్కడ మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. సంబంధాలను తెంచుకోకుండా, మనశ్శాంతిని కోల్పోకుండా ఎదుటి వ్యక్తిని నెమ్మదిగా ఎలా మార్చాలో ఒక ఉపాయం చెప్పాడు. మనం సాధారణంగా చేసే తప్పు ఏమిటంటే ఎదుటివారిని మార్చడానికి ప్రయత్నిస్తాం, కాని మన విధానాన్ని మార్చుకోము. కోపాన్ని కోపంతో జయించాలనుకుంటాం. మూర్ఖత్వాన్ని వాదనతో గెలవాలనుకుంటాం. కాని కృష్ణుడు చెప్పే మార్గం వేరు. ఆయన చెప్పిన ఆ పద్ధతిని పాటిస్తే కఠినమైన రాయిలాంటి మనసు కూడా కరిగిపోతుంది. శత్రువు కూడా మిత్రుడిగా మారే అవకాశముంది. ఒకవేళ మారకపోయినా వారి ప్రభావం మనమీద పడకుండా ఎలా కాపాడుకోవాలో కృష్ణుడు వివరించాడు. ఇప్పుడు మనం చాలా కీలకమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. 3 రకాల బంధాలు తెలుసుకున్నాం. మనది ఏ బంధమో మనకు అర్థమైంది. కాని ఇప్పుడు అసలైన సవాలు మార్పు. మన జీవితాన్ని నరకంగా మార్చేస్తున్న బంధాలను స్వర్గధామంగా మార్చుకోవడం ఎలా? కృష్ణుడు బోధించిన ప్రేమయోగం ఏమిటి? ఎదుటి వ్యక్తిలోని రాక్షసత్వాన్ని చంపి వారిలోని దైవత్వాన్ని నిద్రలేపే ఆ రహస్య ప్రక్రియ ఏమిటి? ఇది కేవలం ఆధ్యాత్మిక మాత్రమే కాదు, గొప్ప మానసిక శాస్త్రం కూడా. కృష్ణుడు అర్జునుడి వైపు చూసి, అర్జునా, ప్రపంచాన్ని జయించడం సులభం, కాని మనిషి మనసును గెలవడం కష్టం. కాని అసాధ్యం కాదు. దానికి ఒక మార్గముంది. ఆ మార్గం గుండా వెళ్తే నువ్వు ఎలాంటి బంధంలో చిక్కుకున్నా సరే విజేతగా బయటపడతావు. ఆ మార్గం పేరే అంటూ ఒక శక్తివంతమైన సాధన గురించి చెప్పబోతున్నాడు. ఆ సాధన మనకు తెలిస్తే మన ఇంట్లో ఉన్న గొడవలు, మన మనసులో ఉన్న అలజడులు మాయమైపోతాయి. మనం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అసలు ఆ మార్గమేమిటి? మనం రోజువారీ జీవితంలో దానిని ఎలా ఆచరించాలి? కృష్ణుడు చెప్పిన ఆ చిట్కాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇంత చిన్న విషయంతో ఇంత పెద్ద మార్పు సాధ్యమా అని. మరి అద్భుతమైన మార్పు వైపు అడుగు వేద్దామా? శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పిన ఆ రహస్య మార్గం పేరు అనాసక్తి. దీనిని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అనాసక్తి అంటే బంధాలను వదిలేసి అడవులకు పారిపోవడం కాదు, లేదా బాధ్యతలను గాలికి వదిలేయడం కాదు. కృష్ణుడు చెప్పిన అసలైన అనాసక్తి అంటే బురదలో ఉన్నా అంటుకొని పద్మంలా జీవించడం. దీనినే పద్మపత్రమివాంభస అని భగవద్గీతలో వర్ణించారు. నీటిలో తామర ఆకు ఉంటుంది, కాని ఆ ఆకుమీద నీటి బొట్టు నిలవదు. అలాగే మనం సంసారంలో ఉండాలి,
బంధాల మధ్య ఉండాలి, కాని ఆ బంధాల తాలూకు విషం మన మనసులోకి ఎక్కకూడదు. ఇది వినడానికి బాగానే ఉంటుంది కాని ఆచరణలో ఎలా సాధ్యం? రోజూ మనల్ని బాధపెట్టే మనిషితో కలిసి ఉంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలా? దీనికి కృష్ణుడు ఒక గొప్ప మానసిక ఔషధాన్ని సూచించాడు. అదే సాక్షిభావం. అంటే మన జీవితంలో జరిగే సంఘటనలను, మన చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనను కేవలం ఒక ప్రేక్షకుడిలా గమనించడం. ఉదాహరణకు, మీ ఇంట్లో ఒక వ్యక్తి విపరీతమైన కోపంతో అరుస్తున్నాడు అనుకుందాం. అప్పుడు మీరు కూడా ఆవేశపడి, నన్నే అంటావా అని గొడవకు దిగితే మీరు ఆ నాటకంలో పాత్రధారి అవుతారు. అప్పుడు మీకు నొప్పి కలుగుతుంది. కాని ఓహో, ఇతనిలో రజోగుణం ప్రకోపించింది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఇది ఆ గుణం యొక్క ప్రభావమే తప్ప నా తప్పు కాదు అని మీరు మనసులో అనుకోగలిగితే ఆ కోపం మిమ్మల్ని తాకదు. మీరు ఒక డాక్టర్లాంటివారు. ఒక రోగి జ్వరంతో బాధపడుతూ డాక్టర్ను తిడితే డాక్టర్కి కోపం రాదు, జాలి మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే ఆ రోగ మాటలు జ్వరం వల్ల వస్తున్నాయని డాక్టర్కి తెలుసు. అలాగే తామసిక, రాజసిక గుణాలతో బాధపడేవారిని మనం మానసిక రోగులుగా చూడాలి తప్ప శత్రువులుగా చూడకూడదు. ఈ ఒక్క ఆలోచన మీ మనసులోని బరువును సగం తగ్గస్తుంది. కృష్ణుడు ఇంకా లోతుగా వివరిస్తూ, అర్జునా, నువ్వు ఎదుటి వ్యక్తిని మార్చడానికి చేసే ప్రయత్నమే నీ దున్హకానికి కారణం. ఈ సృష్టిలో ఎవరినీ ఎవరూ మార్చలేరు. మనిషి మారాలంటే అది అతని లోపలినుంచి రావాలి. నువ్వు చేయగలిగింది ఒక్కటే, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం అని చెప్పాడు. అంటే భార్యగానో, భర్తగానో, స్నేహితుడిగానో మీ బాధ్యతను మీరు లోపం లేకుండా చేయాలి. ఎదుటివాడు చెడ్డవాడని మనం కూడా చెడ్డగా మారకూడదు. అగ్ని తన స్వభావం ప్రకారం కాలుస్తుంది, నీరు తన స్వభావం ప్రకారం చల్లబరుస్తుంది. మన పక్కన ఉన్నవారు అగ్నిలా మండిపోతున్నారని మనం కూడా పెట్రోల్ పోయకూడదు. మనం నీరులా మారి వారిని శాంతింపజేయాలి. ఒకవేళ వారు మారకపోయినా మన చల్లదనంతో మనం రక్షించబడతాము. ఇక్కడ అర్జునుడికి మరో సందేహం వచ్చింది. కృష్ణ, అంటే వాళ్లు ఎన్ని తప్పులు చేసినా, ఎంత హింసించినా మౌనంగా భరించాలా? అది పెరికితనం కాదా? అధర్మాన్ని సహించినట్లు కాదా అని అడిగాడు. ఇది చాలా కీలకమైన ప్రశ్న. మనలో చాలామందికి వచ్చే సందేహమిదే. దానికి కృష్ణుడు ఇచ్చిన సమాధానం చాలా స్పష్టంగా ఉంది. అర్జునా, హింసను భరించమని నేను చెప్పడం లేదు. హింసను మనసులోకి తీసుకోవద్దు అంటున్నాను. అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఖండించాలి, దూరంగా వెళ్ళాలి. కాని ఆ పనిని ద్వేషంతో చేయకూడదు. ఒక న్యాయమూర్తి నేరస్తుడికి శిక్ష వేస్తాడు. కాని ఆ నేరస్తుడిమీద న్యాయమూర్తికి వ్యక్తిగత ద్వేషముండదు. అది కేవలం ధర్మం. అలాగే నీ ఆత్మగౌరవానికి భంగం కలిగే చోట నువ్వు గట్టిగా నిలబడాలి, కాని మనసులో మాత్రం ప్రశాంతతను కోల్పోకూడదు. ఎప్పుడైతే నువ్వు ద్వేషం లేకుండా నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయం సరైనదే ఉంటుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడూ తప్పే అవుతుంది. ఈ సందర్భంలోనే కృష్ణుడు రుణానుబంధం అనే పరమసత్యాన్ని బయటపెట్టాడు. మన జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి మనల్ని సంతోషపెట్టేవాడైనా, ఏడిపించేవాడైనా సరే ఏదో ఒక రుణం తీర్చుకోవడానికే వస్తాడు. పూర్వజన్మలో మనం ఎవరికైతే బాకీ ఉన్నామో వారే ఈ జన్మలో భార్యగా, భర్తగా, పిల్లలుగా, శత్రువులుగా వస్తారు. కృష్ణుడు అంటాడు, అర్జునా, నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని చూసి బాధపడకు. నీవు అతనికి ఏదో బాకీ ఉన్నావు. ఇప్పుడు అతను నిన్ను తిడుతున్నాడు అంటే ఆ బాకీ తీరిపోతోంది అని సంతోషించు. ఒకవేళ నువ్వు ఎదురు తిరిగా మళ్లీ కొత్త గొడవ పెట్టుకుంటే పాత బాకీ తీరకపోగా కొత్త రుణం మొదలవుతుంది. ఈ జన్మల చక్రం ఇలాగే తిరుగుతూ ఉంటుంది. ఈ రుణానుబంధ సిద్ధాంతం అర్థమైతే మనల్ని మోసం చేసిన వారిని కూడా మనం క్షమించగలం. పోనీలే, నా కర్మ తీరిపోయింది అనుకుని ముందుకు వెళ్లగలం. ఆ క్షమాగుణమే మనకు విముక్తిని ఇస్తుంది. మరి రాజసిక బంధాల్లో ఉండే అహంకారం అనే సమస్యను ఎలా పరిష్కరించాలి? ఇద్దరూ నేనే గొప్ప అనుకునే చోట శాంతి ఎలా వస్తుంది? దీనికి కృష్ణుడు చెప్పిన ఉపాయం సేవాభావం. బంధాన్ని ఒక హక్కుగా కాకుండా ఒక సేవగా భావించాలి. నా భర్త నన్ను ప్రేమించడం లేదు అని బాధపడే బదులు నేను నా భర్తకు సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు అని భావించాలి.
వినడానికి ఇది చాదస్తంలా అనిపించవచ్చు. కాని మనసులో ఆశను చంపుకోవడమే ఆనందానికి ఏకైక మార్గం. మనం ఎప్పుడైతే ఎదుటివారి నుంచి ఆశించడం మానేస్తామో అప్పుడు వారి ప్రవర్తన మనల్ని బాధపెట్టదు. మనం ఇవ్వడం మీద దృష్టి పెడితే మన చేతులు ఎప్పుడూ పైనే ఉంటాయి. తీసుకోవడం మీద దృష్టి పెడితే మన చేతులు కింద ఉంటాయి, మనసు కూడా కిందనే ఉంటుంది. కృష్ణుడు మరొక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. సత్సాంగత్యం యొక్క ప్రాముఖ్యత. ఒకవేళ మీ ఇంట్లో వాతావరణం సరిగా లేకపోతే, మీ బంధాలు మీకు నరకాన్ని చూపిస్తుంటే, మీరు బయట మంచి వ్యక్తులతో స్నేహం చేయాలి, పుణ్యక్షేత్రాలను దర్శించాలి, మంచి పుస్తకాలను చదవాలి. ఈ సాత్విక ప్రభావం మీ మనసును బలపరుస్తుంది. అప్పుడు ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు మిమ్మల్ని కృంగదీలేవు. ఒక దీపం గాలికి ఆరిపోకూడదంటే దానికి అడ్డుగా చేతులు పెట్టాలి. అలాగే మీ మనసు అనే దీపం లోకంలోని చెడుగాలులకు ఆరిపోకుండా భక్తి, జ్ఞానం అనే రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు మానసికంగా ఎంత బలపడతారంటే మీ ప్రశాంతతను చూసి మీతో గొడవ పడేవారు కూడా ఆశ్చర్యపోతారు. వారిలో కూడా మార్పు మొదలవుతుంది. అర్జునుడు ఇవన్నీ వింటూ తన్మయత్వంలో మునిగిపోయాడు. ఇన్నాళ్లు తను బంధాలను కేవలం శరీరాకర్షణగా, రక్త సంబంధంగా మాత్రమే చూశాడు. కాని ఇప్పుడు కృష్ణుడు బంధాలను కర్మ విమోచన సాధనాలుగా చూపిస్తున్నాడు. భార్య, పిల్లలు, బంధువులు అందరూ మన ప్రయాణంలో తోటి ప్రయాణికులు మాత్రమే. గమ్యం మాత్రం ఆ పరమాత్ముడే. రైలులో పరిచయమైన వారిని చూసి మనం ఎంత ఆప్యాయంగా మాట్లాడతామో దిగాల్సిన స్టేషన్ రాగానే అంతే సులభంగా వీడ్కోలు చెబుతాం. జీవితంలో బంధాలు కూడా అంతే అని తెలిసాక అర్జునుడి మనసులోని బరువు దిగిపోయింది. కాని కృష్ణుడు కథను ఇక్కడితో ఆపలేదు. ఇదంతా కేవలం మనశ్శాంతి కోసం, ఈ లోకంలో సుఖంగా బతకడం కోసం చెప్పిన మార్గాలు. కాని మనిషి జన్మకు అసలైన పరమార్థం వేరే ఉంది. అదే మోక్షం. మన బంధాలను ఉపయోగించుకుని మనం భగవంతుడిని ఎలా చేరాలి? ఒక సామాన్య గృహస్థుడు సంసారంలో ఉంటూనే యోగిగా ఎలా మారాలి? మీ జీవిత భాగస్వామిలోనే ఆ దైవాన్ని ఎలా దర్శించాలి? దీనికి సంబంధించి కృష్ణుడు భగవద్గీతలో అత్యంత రహస్యమైన, పరమ పవిత్రమైన అంతిమ సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జునా, ఇంతవరకు నేను చెప్పినవి గుణాల గురించి, వాటిని దాటడం గురించి. కాని ఇప్పుడు నేను చెప్పబోయేది నా స్వరూపం గురించి. నీ భార్యలో, నీ భర్తలో, నీ బిడ్డలో, చివరకు నీ శత్రువులో కూడా నన్ను చూడగలిగే ఆ దివ్యదృష్టిని నీకు ప్రసాదిస్తాను. ఆ దృష్టి నీకు వస్తే ఇక నీకు ఈ ప్రపంచంలో బంధముండదు, బంధనముండదు. అంతా నేనే కనిపిస్తాను. అది ఎలా సాధ్యమో చెబుతాను విను. ఈ మాటలు వినగానే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సాక్షాత్తు మనిషిలో దేవుడిని చూడటం అంటే మాటలా? అది సాధ్యమేనా? నిత్యం మనతో గొడవపడే మనిషిలో కృష్ణుడిని ఎలా చూడగలం? ఒకవేళ అలా చూడగలిగితే మన జీవితం ఎలా మారిపోతుంది? ఇది తెలిస్తే మన జన్మ సార్థకమైనట్లే. ఈ రహస్యం వేదాల్లో కూడా ఎక్కడా ఇంత స్పష్టంగా చెప్పబడలేదు. కేవలం గీతలో మాత్రమే కృష్ణుడు దీనిని విడమరచి చెప్పాడు. ఇప్పుడు మనం ఆఖరి మజిలీకి చేరుకున్నాం. ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో, ఆ పరమాత్ముడి ఒడిలో మనల్ని ఎలా చేరుస్తుందో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇది కేవలం మాటల గారడి కాదు, ఇది ఒక అనుభూతి. మీ జీవితంలో మీరు వినబోయే అత్యంత గొప్ప సత్యం ఇదే కావచ్చు. ఆ సత్యాన్ని తెలుసుకుని మన హృదయాలను కడిగేసుకుందాం. కృష్ణుడు చెప్పిన ఆ అంతిమ రహస్యం. మన బంధాలను దైవంగా మార్చే ఆ మాయాజాలం ఏమిటో వచ్చే భాగంలో పూర్తిగా తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు ఆఖరి మరియు అత్యంత విలువైన రహస్యాన్ని అర్జునుడి ముందు ఉంచాడు. దీనిని అర్థం చేసుకున్నవారికి ఈ ప్రపంచంలో శత్రువు ఉండడు, మిత్రుడు ఉండడు, కేవలం దైవం మాత్రమే కనిపిస్తుంది. కృష్ణుడు మృదువుగా ఇలా అన్నాడు, అర్జునా, నీవు ఇంతకాలం నీ ఎదురుగా ఉన్న మనుషులను కేవలం శరీరాలుగా చూశావు. అందుకే నీకు మోహం, బాధ కలిగాయి. కాని ఒక్కసారి నీ జ్ఞాన నేత్రం తెరిచిచూడు. ఆ శరీరాల లోపల నివసిస్తున్నది ఎవరు? ఆ కళ్ల ద్వారా చూస్తున్నది ఎవరు? ఆ నోటి ద్వారా మాట్లాడుతున్నది ఎవరు? అది నేనే కదా. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిలోనూ ఆత్మరూపంలో ఉన్నది నేనే. ఈ మాట వినడానికి చాలా సరళంగా అనిపిస్తుంది. కాని దీనిలోతు చాలా ఎక్కువ.
మనం రోజువారీ జీవితంలో దీనిని ఎలా చూడాలి? ఉదాహరణకు, మీ భర్త లేదా మీ భార్య మీమీద అరుస్తున్నారు అనుకోండి. ఆ క్షణంలో మీరు వారి ముఖాన్ని, వారి కోపాన్ని చూస్తే మీకు దుంహకం వస్తుంది. కాని నా కర్మను కడిగివేయడానికి సాక్షాత్తు ఆ పరమాత్ముడే ఈ రూపంలో వచ్చి నన్ను పరీక్షిస్తున్నాడు అని మీరు భావించగలిగితే ఆ కోపం మీ మనసును తాకదు. ఎదుటి వ్యక్తి ఒక తోలు బొమ్మ మాత్రమే, ఆడించేవాడు ఆ దేవుడే అని నమ్మడమే ఈ జ్ఞానం యొక్క సారం. అప్పుడు మీకు ఆ వ్యక్తిమీద కోపం రాదు, ఆడించేవాడి లీల అర్థమవుతుంది. దీనినే సర్వాంతర్యామి తత్వం అంటారు. కృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు, అర్జునా, ఎవరైతే తన భార్యలో, బిడ్డలో, మిత్రుడిలో, చివరకు శత్రువులో కూడా నన్ను దర్శించగలరో వారికి నేను ఎప్పుడూ దూరంగా ఉండను. వారు నాకు దూరంగా ఉండరు. నీవు నీ బిడ్డను ప్రేమించినప్పుడు అది నీ బిడ్డ అని కాకుండా ఆ రూపంలో ఉన్న బాలకృష్ణుడిని ప్రేమిస్తున్నానని అనుకో. నీ భర్తకు సేవ చేసినప్పుడు అది ఒక మనిషికి చేస్తున్న సేవ కాదు, నాలో ఉన్న పరమాత్ముడికి చేస్తున్న సేవ అని భావించు. అప్పుడు నీ సంసారం ఒక దేవాలయంగా మారుతుంది. నీ ఇల్లు వైకుంఠం అవుతుంది. అక్కడ చేసే ప్రతి పని ఒక పూజ అవుతుంది. ఎంత అద్భుతమైన ఆలోచన ఇది! మనం గుడికి వెళ్లి దేవుడిని వెతకక్కర్లేదు. మన ఇంట్లోనే మన వాళ్లలో దేవుడిని చూడగలిగితే బంధాల వల్ల వచ్చే బరువు మాయమైపోతుంది. కాని మానవ సహజమైన సందేహం అర్జునుడిని ఇంకా వదలలేదు. కృష్ణా, అంతా బాగుంది. అందరిలో నిన్ను చూడటం గొప్ప విషయమే. కాని కొంతమంది మరీ రాక్షసంగా ప్రవర్తిస్తారు కదా, వారిలో నిన్ను ఎలా చూడాలి? వారు చేసే అధర్మాన్ని చూస్తూ అందులో దేవుడు ఉన్నాడు అని మౌనంగా ఉండటమేనా నీ ఉద్దేశం? అని నిలదీశాడు. అప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని గుర్తుచేస్తూ గంభీరంగా ఇలా అన్నాడు, కాదు అర్జునా, దుర్మార్గుడిలో కూడా నేనే ఉన్నాను, కాని అక్కడ నేను ప్రళయ రూపంలో ఉన్నాను. మంచివారిలో శాంతి రూపంలో ఉన్నాను. ఒక దుర్మార్గుడు నీకు హాని తలపెట్టినప్పుడు అది నాలోని శిక్షించే స్వభావం అని గుర్తించు. అతనికి తగిన శాస్తి చేయడం కూడా నా నిర్ణయమే. కాబట్టి నీవు ధర్మం కోసం పోరాడు, కాని ద్వేషంతో కాదు. ఒక డాక్టర్ రోగికి ఆపరేషన్ చేసినప్పుడు కత్తితో కోస్తాడు, అది హింస కాదు, చికిత్స. అలాగే నువ్వు కూడా సమాజ శ్రేయస్సు కోసం, ధర్మరక్షణ కోసం కఠినంగా ఉండాలి, కాని నీ హృదయంలో పగ ఉండకూడదు. ఈ జ్ఞానం అర్జునుడికి ఒక కొత్త వెలుగును ఇచ్చింది. ఇన్నాళ్ళు నా తాత, నా గురువు అని ఏడ్చిన అర్జునుడు ఇప్పుడు వారిని కేవలం ఆత్మలుగా చూడటం మొదలుపెట్టాడు. నేను చంపేవాడిని కాదు, వారు చచ్చేవారు కాదు. ఇదంతా ఒక దైవిక నాటకం. ఇందులో నా పాత్రను నేను అద్భుతంగా పోషించాలి అనే స్థిరత్వానికి వచ్చాడు. మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఇదే. మనం ఒక నాటకంలో పాత్రధారులం మాత్రమే. మనకు ఇచ్చిన పాత్ర భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఉద్యోగ కావచ్చు. ఆ పాత్రను ఎంత చిత్తశుద్ధితో పోషించామనేదే ముఖ్యం. ఫలితం మన చేతుల్లో లేదు, ఆ సూత్రధారి చేతుల్లో ఉంది. ఈ సత్యం తెలిసాక ఇక దిగులు ఎందుకు, భయం ఎందుకు? చివరగా కృష్ణుడు బంధాల గురించి ఒక పరమ ఔషధాన్ని ఇచ్చాడు. అదే శరణాగతి. మనం ఎంత ప్రయత్నించినా కొన్ని బంధాలు బాగుపడవు. మనం ఎంత ప్రేమించినా కొందరు మనల్ని అర్థం చేసుకోరు. అప్పుడు మనం కృంగపోకూడదు. ఆ బంధాన్ని దేవుడి పాదాల దగ్గర వదిలేయాలి. కృష్ణా, ఈ బంధాన్ని నాకు ఇచ్చింది నువ్వే. దీనిని సరిదిద్దే శక్తి నాకు లేదు. ఇక దీని భారం నీదే. ఇందులో వచ్చే కష్టమైనా, సుఖమైనా నీకే సమర్పితం. నువ్వు నన్ను ఎలా నడిపిస్తే అలా నడుస్తాను అని పూర్తిగా వదిలేయాలి. ఎప్పుడైతే మీరు నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలేస్తారో అప్పుడు దేవుడు మీ బాధ్యతను తన భుజాలమీద వేసుకుంటాడు. మీ సమస్యలను ఆయన పరిష్కరిస్తాడు. ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమె మొదట తన భర్తలను, పెద్దలను వేడుకుంది. ఎవరూ కాపాడలేకపోయారు. తన బలాన్ని నమ్ముకుని చీరను పట్టుకున్నంత సేపు కృష్ణుడు రాలేదు. ఎప్పుడైతే ఆమె 2 చేతులు ఎత్తేసి, కృష్ణా, నువ్వే దిక్కు, నాకు వేరే దారిలేదు అని శరణు కోరిందో మరుక్షణమే అక్షయమైన వస్త్రం వచ్చి ఆమెను కాపాడింది. మన జీవితంలో కూడా అంతే. సమస్యలు, గొడవలు, బంధాల బాధలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం మన తెలివితేటలతో పోరాడటం ఆపి దేవుడికి అప్పగించాలి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో వారే మారిపోవచ్చు.
లేదా ఆ పరిస్థితి నుంచి మీకు విముక్తి కలగవచ్చు. ఇప్పుడు చెప్పండి, భగవద్గీత అంటే కేవలం యుద్ధం గురించి చెప్పిన పుస్తకమా? కాదు. అది మన బంధాల గురించి, మన మనసు గురించి, మన జీవితాన్ని ఎలా గెలవాలి అనే దాని గురించి చెప్పిన జీవన మాన్యువల్. 3 రకాల బంధాలు: తామసిక, రాజసిక, సాత్విక. వీటిని దాటిన గుణాతీత స్థితి. చివరిగా అందరిలో దైవాన్ని చూసే దివ్యస్థితి. ఈ ప్రయాణమే మనిషి జన్మకు సార్థకత. మీ ప్రస్తుత బంధం ఏ స్థితిలో ఉందో గమనించండి. అది మిమ్మల్ని కిందకు లాగుతుంటే జాగరూకతతో పైకి ఎదగండి. మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంటే ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పండి. అర్జునుడు చివరకు తన గాండివాన్ని చేతిలోకి తీసుకున్నాడు. కాని ఈసారి అతని చేతిలో వణుకు లేదు, కళ్లలో నీళ్లు లేవు. ముఖంలో ఒక తేజస్సు ఉంది, మనసులో నిశ్చలమైన శాంతి ఉంది. అతను యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు, కాని ద్వేషంతో కాదు, ధర్మ నిర్వహణ కోసం. మనం కూడా మన జీవితం అనే కురుక్షేత్రంలో కృష్ణుడిని సారథిగా చేసుకుని మన కర్తవ్యాలను నిర్వర్తిద్దాం. ఫలితాన్ని ఆశించకుండా, బంధాల్లో చిక్కుకోకుండా ప్రేమను పంచుతూ ప్రయాణిద్దాం. అప్పుడు విజయం మనదే, శాంతి మనదే. మీ జీవితంలో ఈ అమృతధార కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నాతో పాటు నడిచినందుకు మీకు నా ధన్యవాదాలు. ఈ కథనం మీ హృదయాన్ని కదిలించిందని, మీ ఆలోచనల్లో చిన్న మార్పునైనా తెచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది ఒక ఆత్మ ప్రబోధం. ఒక్క క్షణం ఆలోచించండి. మన పురాణాలు, మన ఇతిహాసాలు, ఆ గీతాచార్యుని బోధనలు ఎంత గొప్పవి. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన మన ఋషులకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ జ్ఞానం కేవలం మీతోనే ఆగపోకూడదు. ఇది నలుగురికి చేరాలి. చీకటిలో ఉన్నవారికి వెలుగును పంచాలి. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం విశ్వవ్యాప్తం కావాలి. మీకు గనక ఈ ప్రయత్నం నిజంగా నచ్చినట్లయితే, ఈ మాటలు మీ గుండెకు హత్తుకున్నట్లయితే, దయచేసి మీ ప్రోత్సాహాన్ని మాకు తెలియజేయండి. మీ యొక్క లైక్, అభిమాన గుర్తు మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద వ్యాఖ్యల రూపంలో తప్పకుండా రాయండి. మీరు ఏ రకమైన బంధాన్ని అనుభవిస్తున్నారో, ఈ వీడియో చూశాక మీలో ఏ మార్పు వచ్చిందో మాకు చెప్పండి. మీ అనుభవాలు మరికొందరికి స్ఫూర్తిని ఇవ్వవచ్చు. అలాగే ఇలాంటి ఆణిముత్యాల లాంటి ఆధ్యాత్మిక విశేషాలు, జీవిత రహస్యాలు, పురాణగాథలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ జ్ఞాన యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే మా ఛానల్ను తప్పకుండా అనుసరించండి, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. జ్ఞానం పంచుకుంటే పెరుగుతుంది. ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు, ముఖ్యంగా జీవితంలో కష్టాల్లో ఉన్నవారికి పంపించండి. మీరు చేసే ఆ చిన్న సహాయం వారి జీవితంలో పెద్ద వెలుగును నింపవచ్చు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.